నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్. స్కూల్లో పిల్లలకు ఎగ్జామ్స్ పెడితే ఎలా టెన్షన్ పడతారో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లంతా అలానే చెమటలు కక్కుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఏఐసిసి నుంచి ఒక ప్రత్యేక ఇన్విజిలేటర్ వచ్చారు. ఆమె మీనాక్షి నటరాజన్. 3 రోజులుగా గాంధీ భవన్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆమె పెట్టిన క్వశ్చన్ అవర్ చూసి గద్దెనెక్కిన నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి చేతికి ఒక ప్రశ్నావళి ఇచ్చి రాయండి బాబు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ క్లాస్ పీకుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో సీఎం రేవంత్ రెడ్డికి, మీనాక్షి నటరాజన్కు మధ్య గ్యాప్ వచ్చేసిందా? రేవంత్ పాలనపై ఢిల్లీ పెద్దలు, ముఖ్యంగా మీనాక్షి గుర్రుగా ఉన్నారా అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ కోటల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అవును, మీనాక్షి నటరాజన్ ఈ 3 రోజుల పర్యటన సాధారణంగా సాగలేదు. ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం సాగింది. తొలి రోజు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు ఇలా ఒకరి తర్వాత ఒకరిని విడివిడిగా పిలిచి ఇంటర్వ్యూలు చేసేశారు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ క్వశ్చన్ అవర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను మినహాయించారు. అంటే వాళ్ళిద్దరినీ పక్కన పెట్టి మిగిలిన 6 మంత్రులతో జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కీలక నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఇక్కడే పొలిటికల్ అనలిస్టులకు ఒక డౌట్ కొడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలపై, పాలనా విధానంపై ఢిల్లీ పెద్దల దగ్గర ఆల్రెడీ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. అందుకే రేవంత్ రెడ్డి లూప్లో లేకుండా అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది, మంత్రుల ఫీలింగ్ ఏంటి అని తెలుసుకోవడానికే ఈ సీక్రెట్ ఆపరేషన్ నడిపించారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. రేవంత్ పాలనపై మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే సీఎంను పక్కన పెట్టి మరీ మంత్రుల అభిప్రాయాలు సేకరించారని గాంధీ భవన్ టాక్. ఇంతకీ మీనాక్షి ఆ ఫామ్లో ఇచ్చిన ప్రశ్నలేంటో తెలుసా? ఒక్కొక్కటి చదువుతుంటే లీడర్లకి మైండ్ బ్లాక్ అయిపోతోంది. ఆ ప్రశ్నల వెనుకున్న అసలు ఇన్నర్ మీనింగ్ ఏంటో మన స్టైల్లో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. మీరు ప్రస్తుత హోదాలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ఏంటి? అంటే పదవులు వచ్చాక కేక్ కటింగ్లు, సన్మానాలు, శాలువాలు కప్పుకోవడం కాకుండా అసలు జనాల కోసం కొత్తగా ఏమైనా చేశారా అని మీనాక్షి సూటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 2. ప్రభుత్వంలో భాగంగానే కాకుండా మీరు స్వతహాగా తీసుకున్న కార్యక్రమాల వివరాలు ఏంటి? ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్, స్కీమ్స్ ఎలాగూ నడుస్తాయి. ఎమ్మెల్యేగా మీ సొంత బుర్ర ఉపయోగించి నియోజకవర్గంలో ఏమైనా చేశారా, లేక అంతా రేవంత్ రెడ్డి ఖాతాలోనే వేసేస్తున్నారా అని అడగడం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారా, లేదా ఉంటే ఆ ప్లాట్ఫామ్లో ఏ లీడర్ని ఫాలో అవుతున్నారు? ఇది అస్సలైన గుగ్లీ. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారా, లేక పార్టీ కోసం ఏమైనా పోస్టులు పెడుతున్నారా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఫాలో అయ్యేది రేవంత్ రెడ్డినా లేక ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీనా అని నర్మగర్భంగా చెక్ చేశారన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కోసం మీ సూచనలేంటి? అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడున్న రేవంత్ మార్క్ పాలనలో లోపాలేమున్నాయో చెప్పండి, మేము సరిచేస్తాం అని హింట్ ఇవ్వడమే కదా. మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే పాపం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు మాత్రం మీనాక్షి చుక్కలు చూపించారట. మీరు డీసీసీ ప్రెసిడెంట్లు అయ్యి 6 నెలలు దాటింది కదా. మీ జిల్లాల్లోని ఎన్ని గ్రామాలకు వెళ్లారు, ఏ కార్యక్రమాలు చేశారు, లిఖితపూర్వకంగా లిస్ట్ ఇవ్వండి అని అడిగేసరికి చాలామంది దగ్గర సమాధానం లేదు. అయ్యా, మేము గాంధీ భవన్ చుట్టూ, లీడర్ల ఇళ్ల చుట్టూ తిరగడానికే టైం సరిపోతోంది, ఇక గ్రామాలకు ఎప్పుడు వెళతాం అని లోపల అనుకున్నారట. కానీ మన లీడర్లు తక్కువ వాళ్ళ. మీనాక్షి ప్రశ్నలు అడుగుతుంటే వీళ్ళు మాత్రం రివర్స్లో డిమాండ్ల లిస్టు పెట్టారు. మేడం, మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాసిస్తాం, కానీ మాకు త్వరలోనే మంత్రివర్గంలో చోటు కల్పించాలి, లేదా కనీసం పెద్ద కార్పొరేషన్ చైర్మన్ పదవులైనా ఇప్పించాలి అని ఓపెన్గానే కోరినట్టు సమాచారం. జూపల్లి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా తమ మనసులోని మాటను, నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తిని మీనాక్షి ముందు పెట్టేసినట్టు గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి ఎవరెవరు పార్టీ కోసం ఏం చేస్తున్నారు, గతంలో ఏం చేశారు, రేవంత్ రెడ్డి మార్క్ పాలనపై గ్రౌండ్ లెవెల్ లీడర్లలో ఉన్న అసంతృప్తి ఏంటి అనే విషయాలపై మీనాక్షి నటరాజన్ టీం ఒక క్లారిటీకి వచ్చేసింది. నేరుగా చెప్పిన విషయాలు, లిఖితపూర్వకంగా రాసిచ్చిన ఆన్సర్ షీట్లను చంకన పెట్టుకొని మీనాక్షి శనివారం ఉదయమే ఢిల్లీ విమానం ఎక్కేశారు. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా నేరుగా రాహుల్ గాంధీ టేబుల్ పైకి వెళ్లనుంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై, పార్టీ సీనియర్లను లైట్ తీసుకోవడంపై మీనాక్షి నటరాజన్ అసంతృప్తితో ఉన్నారనే వార్తలు నిజమైతే
ఈ రిపోర్ట్ ఆధారంగా హైకమాండ్ రేవంత్కు ఎలాంటి టాస్క్ ఇవ్వబోతోంది? ఈ క్వశ్చన్ అవర్ తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూడాలి. ఏది ఏమైనా మీనాక్షి నటరాజన్ పెట్టిన ఈ సడన్ ఎగ్జామ్ మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు నిద్ర లేకుండా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.